నేను ఒక 20 years నుంచి ప్రోటోకాల్ వైజ్ ట్రీట్మెంట్ ఇస్తున్నాను మా పేషెంట్స్కి. సివియర్ వచ్చిన వాళ్ళని అడ్మిట్ చేస్తాము, వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. నేనైతే ఎవరికి పపాయ రసం కానీ టాబ్లెట్స్ దొరుకుతాయి, అవి కాస్ట్లీ అండి, గవర్నమెంట్ సెంటర్స్ దగ్గర బయట అమ్ముతుంటారు, అవి అవసరం లేదండి. వైరస్ మన బాడీలోకి వచ్చి ప్లేట్లెట్ తగ్గించి ఆటోమేటిక్గా వైరస్ లోడ్ తగ్గిపోగానే ఇవి ఒక 1 weekలో ఇంప్రూవ్ అవుతాయి. ఎవరికైతే బిలో 50,000 ఉంటుందో అలర్ట్ అడ్మిట్ చేస్తాము. వాళ్ళకి 20,000 బిలో 10,000 వచ్చినప్పుడు లేదా బ్లీడింగ్ టెండెన్సీస్ ఉంటేనే మనం ప్లేట్లెట్ ఎక్కిస్తాం. సో ప్లేట్లెట్ మీద ఎక్కువ దృష్టి పెట్టి వేరే ప్రాబ్లమ్స్లో వెళ్తారు పేషెంట్స్. అది వన్ ఆఫ్ ద కాంపోనెంట్. డెఫినెట్లీ పపాయ రసం కానీ టాబ్లెట్లు కానీ ఇవ్వక్కర్లేదండి. మీకు ఫీవర్ తగ్గి వైరస్ లోడ్ తగ్గితే ఆటోమేటిక్గా ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అవుతాయి. అంటే నా పేషెంట్స్ ప్రాక్టికల్గా చెప్తున్నాను, ఎవరికి అవసరం పడలేదు, ఇంప్రూవ్ అయ్యాయి. అవసరం ఉన్నది అంటే అడ్మిషన్కి వెళ్తారు కొంతమంది, వాళ్ళకి ట్రీట్మెంట్ సపోర్టివ్ కేర్ ఇస్తాం, అందరికీ ప్లేట్లెట్ ఎక్కించాం కూడా. సో వాళ్ళల్లో కూడా అవసరం పడలేదు టాబ్లెట్స్ కానీ రసం. ఆ ఫ్రూట్ తినొచ్చండి, పపాయ ఫ్రూట్ తినొచ్చు, కానీ కాస్ట్లీ కివీ ఫ్రూట్స్ అని చెప్తుంటారు, అదని చెప్తుంటారు, అవన్నీ వినొద్దండి. డాక్టర్ అండర్లో ప్రాపర్గా సపోర్టివ్ కేర్ తీసుకోవడం.